తీసుకున్న తర్వాత నాకేం తెలియనప్పుడు ఏం మాట్లాడాలంటే ఇస్మాయిల్ గారి గురించి డాక్టర్ రౌఫ్ గారు రాస్తూ ఒక మాట రాస్తారు. అతని జీవితం కవిత్వం వేరు కాదు, రెండు. సో పాణిరావు గారు తెలుసు కాబట్టి ఆయన కవిత్వం గురించి ఆటోమేటిక్గా ఆయన గురించి చెప్పగలిగితే ఆయన సాహిత్యం గురించి చెప్పినట్టు అవుతుంది అని అనుకుని మేము నిలబడ్డాను. నిజానికి ఇది సాహసమే. పెద్దలు చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారు. సినారాయణ గారు రాసిన, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన మాటలు గుర్తొస్తాను. పాణిరావు గారి గురించి ఆయనతో ఉద్యోగ సాహచర్యం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. ఆయన మంచి మాట్లాడారని, దేనినైనా చక్కగా విశ్లేషించగలుగుతారని, చక్కగా చిన్న చిన్న పదాలతో ఏదైనా మనసుకి హత్తుకునేలాగా చెప్పగలుగుతారని అందరికి తెలిసిందే. మేము కూడా అందరం అన్నవాళ్ళం. సార్ కూడా తన ముందు మాట అదే మాట రాశారు, మీరు రాస్తే బాగుంటుంది అని అందరూ అన్నవాళ్ళం. కాకపోతే బహుశా మా మాట ఏమి ఆయనకి చెవి పెట్టలేదు. కారణం ఏంటంటే సర్టిఫికేషన్ సరిపోలేదు. అంటే ఒక సాధారణమైన వాడు ఏదో రాయమంటున్నాడు, కాదు దీనికి ఒక సర్టిఫికేషన్ వస్తుందని పెద్దలు రాఘవేంద్రరావు గారి దగ్గరికి, భూసుపల్లి వారి దగ్గరికి వెళ్ళి, మరి నేను ఇక్కడ రాస్తున్నాను ఏమిటి సంగతి అంటే, బాగున్నాయి పర్లేదు అన్నప్పుడు ఆయన ధైర్యం చేసుకుంటూ వచ్చాను. అందుకనే సినారే మాట అంటారు, రాయవలసింది రాయలేనప్పుడు, చేయవలసింది చేయలేనప్పుడు, ఎక్కాలనుకున్న మెట్లు ఎక్కలేనప్పుడు, చూడాలనుకున్న లోతులు చూడలేనప్పుడు ఎవరికైనా కలిగేది విసుగే. రిటైర్ అయిపోయారు, చాలా విసుగ్గా ఉండేవాడు. ఏం తోచట్లేదు. కాలేజ్కి వస్తే అందరితో సరదాగా మాట్లాడేవాళ్ళం, చక్కగా టీ తాగేవాళ్ళం, మన కబుర్లు చెప్పుకునేవాళ్ళం, వర్తమాన విశేషాలు ఏమంటే వాటి గురించి చర్చించుకునేవాళ్ళం జరుగుతాము. ఇదే సందర్భంలో కరోనా రావడం, తాగుడు నేపథ్యం చెప్పారు. అసలు ఈ నేపథ్యం ఎలా మొదలైంది అన్నది, అసలు దీని అన్నిటికీ హేతు ఏంటన్నది చెప్పారు. చిన్న పాప ఒక సందర్భంలో వాళ్ళ ప్రొఫెసర్కి ఇచ్చిన మాట, నిజానికి వాళ్ళ ఫాదర్ రాస్తారని పిల్లలకు తెలుసు, తను మొదటి నేర్చుకురాదు, మొదటి పాటకు రాదు. కాబట్టి తను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడు సార్ ముందు డిమాండ్ వచ్చింది, నాన్న డిసెంబర్ లోపు ఏదైనా రాయాలనుకుంటుంటే రాసి వచ్చింది, డెడ్ లైన్. సో ఇప్పుడు ఈ డెడ్ లైన్కి ఆయన తలకొక తప్పలేదు. సో ఇప్పుడు కాకుండా విసుగు కాస్త విసిరి పడేసి ఇక కార్యముక్తాయి. అయినప్పుడు కొంత విశ్రాంతి తీసుకోమని అలసమతి, ఎందుకంటే వయసు పెద్దవాడు ఆరోగ్యం బాగుండట్లేదు, నీకు విశ్రాంతి అవసరాన్ని అలసమతి ఉపయోగించడం. చిన్న పాప ఎంతవరకు వచ్చింది నాన్న అని ప్రాణిది. చిన్న పాప నేను త్వరగా డిసెంబర్లో. పెద్ద పాప ఆమెకు ఇంకా ఇదిగా, నాన్న పర్లేదు, నువ్వు మరీ అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, రాయగలిగితే రాదు, నీకు వీలు ఉన్నప్పుడు రాయని ప్రాముఖ్యం. ముగ్గురు అలసమతి, ప్రాణితి, ఈ ముగ్గురు వేరు వేరు కోణాలను ఆయన్ని ప్రభావితం చేశారు. అయితే ఆయన ముందుగా క్రాంతికి వాగ్దానం చేశారు, డిసెంబర్లో 20% ఇస్తారు. కాబట్టి కొంత సందిగ్ధత, కొంత సంసిద్ధత, ఈ రెండింటి మధ్య ఒక శుభగడిలో పాణిని అనడం జరిగింది. ఆయన పేరు పాణి. ఆయన చేతిలో పెన్ను పేపర్ చేసింది. ఇక పట్టుకున్న తర్వాత ఇక అద్భుతం, అందరికీ తెలుసు ఆయన రాయగలుగుతారు, మంచి చెప్పగలుగుతారు. ఆయన కవితలు ఎటు చూసినా మీరు ప్రకృతి, పక్షులు, నీళ్లు, నదులు, మానవ సంబంధాలు, ప్రేమ. కానీ ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. పువ్వులు, పక్షులు, చుక్కలు, చెందులు, మేము 4 దిక్కులు నిలబడ్డాయి. రాయి మా గురించి ఏం రాస్తావు రాయమన్నప్పుడు తోటలో పూలు వచ్చి ఆయన చుట్టూ మూగి మా పరిమళాల భాషను మనం ఆకాంక్షించుకుంటాం. పక్షులు వచ్చి విప్పారంతా మా రెక్కలు మరింత వికాసం కలిగించాలని కోరుతున్నాయి. చుక్కలు వచ్చి తాము పండు వెన్నెల ముద్దలయ్యే మార్గం సృష్టించాలని అభ్యర్థించారు. చినుకులు వచ్చి తాము మహానదులుగా మారేదని ప్రశ్నించారు. సో అప్పుడు మొదలైంది ఈ కవిత. మొదలైన తర్వాత
ప్రతి అక్షరం బాగా ఉంది అనుకున్న తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగించారు. కానీ రాసేటప్పుడు అప్పుడప్పుడు అలానే కూడా కొంత ఆవలింతలు వయసు కొంతకాలం రాయటం, మళ్ళా పీయటం, మళ్ళా రాయటం, ఏదైనా సరే ఈ ఎట్టి పరిస్థితుల్లో రాయాల్సిందని నిర్ణయించుకున్న తర్వాత ఆయన రాయటం మొదలుపెట్టారు. పెద్దలు చాలా వాటి గురించి మాట్లాడారు. నేను ఆయన వ్యక్తిగత నాకున్న అనుభవాన్ని చెప్పాలని మా పెద్దలు నేర్చేటప్పుడు సార్ గురించి మాట్లాడాను. నిజంగా మాట్లాడగలిగింది కూడా అది సాహిత్యం నాకు తెలియదు కాబట్టి. స్నేహించుకుందాం రా, స్నేహించుకుందాం అనే శీర్షికలో 54వ పేజీలో అంటారు. అది ఒక ఆత్మీయమైన పిలుపు. ఆయన నిజానికి ఆయనతో స్నేహానికి వయసుతో నిమిత్తం లేదు. నా వయసుకి ఆయన వయసు చాలా వ్యత్యాసం. స్త్రీ పురుషులన్న భేదం పడదు. చాలా మంది మా జూనియర్స్ సార్తో చాలా స్నేహంగా అంటారు. వారి పిల్లలను చూస్తే అసలు తండ్రితో ఉన్నట్టు, స్నేహితులతో ఉన్నట్టుగా అంటారు. కుటుంబంలో లేదు, ఇంట్లో లేదు. సో ఆయనకి ఏ భేదం లేదు, కులం మతం ఏది అడ్డుగా ఎవరితోనైనా స్నేహం చేయగలరు. సో ఆయనతో ఏర్పడే స్నేహం ఒక తొలివరపు లాంటి. తొలివరపు లాంటిదంటే ఇక్కడ ఆయన వాళ్ళని ఇష్టపడటం, వాళ్ళు ఆయన ఇష్టపడటం జరిగిపోతుంది. దీనికి ఏం తర్కం ఉండదు. తర్కం లేకుండానే స్నేహంలోకి మనం జారిపోతాం. అటువంటి స్నేహితుడు ఈరోజు ఈ పుస్తకం తీసుకురావడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. చాలా ముందు మాటలోనే చాలా విషయాలు రాశారు, పెద్దలు చాలా విషయాలు రాశారు. తర్వాత సారే చెప్పారు, వర్తమాన అంశాల గురించి నేను చాలా ప్రస్తావించాను. నిజంగానే అలాగే పుస్తకాలు మాట్లాడుతూ చాలా కవితలు ప్రతి మనిషి కోసం, ప్రతి మనిషికి అన్నట్టుగా ఉంటాయి ఆయన చెప్పారు. అంటే ఆయన కవితల్లో సార్వజనీనత ఉంది. తర్వాత ఎప్పుడు చదువుకున్నది ఈ కాలాందే అన్నట్టు ఉంది. అలాగే అందుకని ఆయన కవితల్లో ప్రాసంగికత ఉంది. తర్వాత ఆయన ఇక్కడ వచ్చిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పేసి నేను ఇస్తాను. నిజానికి ఆయనకు ఎవరిని ఆహ్వానించాలి అని అనుకున్నప్పుడు ఓ గుప్పెడు మనుషులు కావాలి అన్నది ఆయన ఆకాంక్ష. 55వ పేజీలో ఆయన రాసిన చాలా మంది నీ ఎవరిని పిలుచుకోవాలి అన్నప్పుడు తనను చూసి తనను సంతోషించే మనుషులు పిలుచుకోవాలి అని చెప్పేసి ఆయన పిలుచుకొని చాలా కేర్ఫుల్ ఎంచుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే తనకు ఒక పేరు జరిగినప్పుడు ఎవరి కళ్ళైతే ఆనంద బాష్పాలు కనిపిస్తాయో అటువంటి వాళ్ళందరూ నా మిత్రులు. అటువంటి గుప్పెళ్ళు నాకు కావాలి అని చెప్పి ఆ గుప్పెళ్ళు పెట్టుకున్నారు. నిజంగా ఆ దృష్టికి సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన స్పర్శ గురించి కూడా మాట్లాడారు. ఆయన స్పర్శ కూడా చాలా స్పర్శ, నీటికి ఒక స్పర్శ ఉంటుంది, చేతికి ఒక స్పర్శ ఉంటుంది. ఒక మంచి కాకపోతే తిన్నప్పుడు ఎంత మంచి హస్తవాసన అంటాం. తర్వాత ఏ రోగం ఉన్నా కూడా మునకేస్తే పోతుందని అంటాం. అటువంటి స్వచ్ఛత, స్వస్థత కలిగిన స్పర్శ బాణీరావు గారికి ఉంది. మేము ఆయనతో వ్యక్తిగతంగా గడిపాము, నాకు తెలుసు. ఒంటరిగా ఉన్న ఏ వ్యక్తితోనైనా ఆయన భుజం చేసి ఆయన స్నేహంగా మాట్లాడి ఆ స్పర్శతోనే కొంత గొడవకి గుండెలు కొంత కాలం ఏర్పడుతుంది. అప్పుడు నవ్వు మొగ్గు తగ్గుతుందని ఆయన రాశారు. ఆ విధంగానే చాలా సందర్భాలు మేము సాక్షులుగా ఉన్నాం కాబట్టి ఈ విషయాలు నేను మీకు చెప్తా ఉన్నాను. తర్వాత చాలా మంది గిజిగాడు గురించి చర్చించారు. నా వరకు వ్యక్తిగతంగా నాకు ఈ అర్థమైంది ఏంటంటే, ఈ సాహితీ అన్నిటిల్లో పాణిరావు గారు నూతన గిజిగాడిగా నేను చూస్తా ఉన్నాను. తప్పకుండా ఎంతో మెత్తనైన అందమైన నిర్మాణం. రాజ్యమే హింసకు దిగితే ఏం జరుగుతుంది, అక్కడున్న ఆ చిన్న పాప ఏం కోరుతుంది అన్నది చెప్తూ రక్షణ అన్న పదం ఆయన చాలా ఇష్టమైన పదం. అందుకనే ఆయన ఈ కవితలతో పాటు
చాలా పరిచర్యల్లో పాల్గొంటారు. వాటి రక్షణగా ఉండటం ఆయన ఇష్టమైన పదం. ఆ పాపని అందులో ఆ కవితలు అంటారు. ఈ 3 ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే శాశ్వతమైన వాటిని మనం బలపరచుకోగలగాలి. పుస్తకాల ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే జీవితాన్ని నిర్మించుకోగలుగుతాం, మంచి జీవితాన్ని ఉంటే అదే మాట. ఇది కూడా నాకు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే నిజ జీవితంలోనూ కవిత్వంలోనూ పాణిరావు గారి నిలబెట్టు మనిషి అందరికీ